నమస్తే ఫ్రెండ్స్. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. హరీష్ శంకర్ చెప్పినంత బిల్డప్ అయితే సినిమాలో లేదు. ఇక మిస్టర్ బచ్చన్ టైటిల్ హీరో ఫాదర్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. సోలే సినిమా 100 సార్లు చూస్తాడు. ఇంకా తన టైటిల్ తీసుకొచ్చి తన కొడుకుకు పెట్టాలనుకుంటాడు అమితాబ్ బచ్చన్. అక్కడి నుంచి మిస్టర్ బచ్చన్ మొదలవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా సస్పెండ్ ఎందుకు అవుతాడు అనేది బిగినింగ్లోనే చూపెడతాడు. సస్పెండ్ అయిన తర్వాత ఏదైనా లవ్ ట్రాక్ అనేది కొంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ హరీష్ శంకర్ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ లవ్ ట్రాక్. రవితేజన్ ఏదో కుర్ర హీరో, ఒకప్పుడు జనరేషన్ భద్ర లాంటి ఏజ్లో ఉన్నాడు అనుకున్నాడేమో. లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ మీదనే, వాళ్ళ సెంటిమెంట్లు, వాళ్ళ లవ్ ట్రాక్, వాళ్ళ రొమాన్స్. ఇంకా 5 నిమిషాలకు ఒకసారి పాత పాటలు, ఓల్డ్ సాంగ్స్, హిందీ, తెలుగు అని తీసుకొస్తాడు కదా, అది కొంతవరకే బాగుంటుంది. ఏదైనా గబ్బర్ సింగ్లో రిమిక్స్ అంతాక్షరి హిట్ అయిందని అదే సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ 5 నిమిషాలకు ఒకసారి తీసుకొచ్చి చాలా బోరింగ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో ఆ లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇంకా సత్య కామెడీ కొంతవరకు అయితే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో అది కూడా చాలా బోర్ అయిపోతుంది. అక్కడ వచ్చే సత్య కామెడీ, వీళ్ళ లవ్ ట్రాక్, హీరోయిన్ లవ్ ట్రాక్. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. ఈ అమ్మాయి నెక్స్ట్ సినిమాలు దాదాపు 5-6 బుక్ అవుతాయి. సాలిడ్ పర్సనాలిటీ ఉంది, సాలిడ్ కష్టపడే రొమాన్స్ చూపెట్టే హీరోయిన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. తేజ లాంటి మాస్ హీరో, సీనియర్ హీరోను హరీష్ శంకర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ ట్రాక్ మీదనే ఎందుకు చూపెట్టాలనుకున్నాడు? ఒక లవ్ ట్రాక్ అనేది ఒక 10 నిమిషాలు ఉంటే బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ మొత్తం అదే లవ్ ట్రాక్ నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎక్కడ రైడ్ జరగబోతుంది, ఒక ఎంపీ ఇంట్లో, ఒక విలన్ ఇంట్లో జోపతి బాబు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం అదే ఇంట్లో ఉంటుంది. ట్విస్టులు ఉండాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి, గూస్ బంప్స్ వచ్చేలాగా కొన్ని సీన్స్ ఉండాలి. ఆ రేంజ్ ఒకే ఇంట్లో జరిగినప్పుడు ప్రతి షాట్ ఒక ట్విస్టులాగా ఉండాలి. కానీ హరీష్ శంకర్ ఇంటర్వెల్ తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది, బాగానే ట్విస్ట్ అనిపిస్తుంది. రవితేజ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడని. క్లైమాక్స్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటి ఇంతగా హరీష్ శంకర్ చెప్పిందేంటి, తన బిల్డప్ ఇచ్చిందేంటి, చాలా సాదా సీదాగా తీశాడేంటి. ఒక డబ్బింగ్ సినిమాకు అని చెప్పాడు, డబ్బింగ్ సినిమా తీయడం ఎంత కష్టమో అని చెప్పాడు. కానీ డైలాగులు మాత్రం బాగానే రాసుకున్నాడు. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా అంతే పవర్ఫుల్ అనే విధంగా రాసుకున్నాడు కొన్ని డైలాగులు. దేశ సంపద కాపాడడం కోసం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా పవర్ఫుల్ అనే విధంగా రాసుకున్నాడు. డైలాగులు అయితే బాగా రాసుకున్నాడు. కానీ కంటెంట్ విషయంలో ఫస్ట్ హాఫ్ ఒక ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంట్లో. జోపతి బాబును చాలా పవర్ఫుల్గా చూపెట్టి లాస్ట్కి వస్తే చాలా డమ్మీగా చేసేసాడు జోపతి బాబునైతే. జోపతి బాబు ఒక ఎంపీ, ఒక స్టేట్కు ఒక పవర్ఫుల్ లీడర్. ఆయన దగ్గర రైడింగ్ జరుగుతున్నప్పుడు ఎంత పవర్ఫుల్, ఎంత ఎగ్జైట్మెంట్గా తీయాలి, జస్ట్ సాదా సీదాగా నడిచిపోతుంది. ఏకంగా జోపతి బాబు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ ఆపమంటాడు. కానీ రవితేజ ప్రైమ్ మినిస్టర్ మాట కూడా విన్నాడు. ఏంటో అసలు లాజిక్ లేకుండా ఉంటుంది. ఇంకా ఓల్డ్ సాంగ్స్, వాళ్ళ మదర్కి వచ్చే లవ్ స్టోరీ ట్రాక్, ఇవన్నీ హరీష్ శంకర్ ఏం పిచ్చేమో కానీ 5 నిమిషాలకు ఒకసారి ఓల్డ్ సాంగ్ తీసుకొచ్చిండు. తర్వాత ఇంకా తెలుగు పాటలు ప్రతి ఒక్కటి, నాగేశ్వరరావు డ్యాన్సు, ఇవన్నీ కాలం చెల్లిపోయింది. మళ్ళీ గబ్బర్ సింగ్ లాగా అంతాక్షరి ఆ డ్యాన్సులు పెడితే నడుస్తుంది అనుకున్నాడేమో కానీ కాలం చెల్లిపోయింది. చాలా రొటీన్ అనిపించింది కొన్ని సీన్లో. మరి ముఖ్యంగా వేస్ట్ ఎడిటింగ్లో ఎగిరిపోయే కొన్ని సీన్స్ ఏంటంటే చెమ్మక్ చంద్ర సీన్స్ చాలా రొటీన్, చాలా బోరింగ్గా. తన క్యారెక్టర్ ఎందుకుందో అంత రొటీన్గా ఎందుకు రాసుకున్నాడో చెమ్మక్ చంద్ర అయితే దీంట్లో మాత్రం వేరే ఎడిటింగ్లో వెళ్ళిపోవాల్సింది. తన క్యారెక్టర్ చాలా బోరింగ్గా ఉంది. జోపతి బాబు ఏదో చేస్తా పొడుస్తా అంటాడు కానీ ఏమీ చేయలేడు. లాస్ట్కి వస్తే హీరో చేతిలో జస్ట్ ఒక పోరాట పటిమనను చూపెట్టాలి. పవర్ఫుల్గా చూపెట్టిన విలన్ను జస్ట్ డమ్మీగా చేస్తే లాస్ట్లో కూడా వేస్టే అయిపోయింది. హరీష్ శంకరు నేను పవర్ఫుల్ డైలాగులు రాసుకున్నా, కొన్ని సీన్స్ చేంజ్ చేసిన, లవ్ ట్రాక్ రాసుకున్నా, ఇది రీమేక్ సినిమా అయినా కానీ చాలా చెప్పుకొచ్చిండు. కానీ కంటెంట్ ఎట్లా నడపాలో స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్ ప్లేస్మెంట్ లేకుండా సాంగ్స్ కూడా అనుసందర్భంలో పడ్డాయి కొన్ని సాంగ్స్ కూడా. సినిమా మొత్తం హైలైట్ ఏంటంటే, నువ్వు మాస్ మహారాజా అయితే నేను మాస్ యువరాజా
అదే సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ మాత్రం అదిరిపోతుంది. ఒక్కటి హైలైట్ అనిపిస్తుంది సిద్ధు జొన్నలగడ్డ విషయంలో మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోరు జస్ట్ ఓకే. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ కొంతవరకు బాగుంటుంది, అదే కామెడీ కొనసాగిస్తే అది కూడా బోరు కొడుతుంది. లవ్ ట్రాక్ కొంతవరకు బిగినింగ్లో బాగుంటుంది, అదే లవ్ ట్రాక్ ఎండింగ్ వరకు తీసుకొస్తే రొటీన్ అయిపోతుంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కొన్ని ట్విస్టులు భయంకరమైన ఉంటాయి. ఇంతకుముందు ఇంటర్వ్యూలోనే చెప్పాడు. ఏముంటుంది, ఒక ప్రభాస్ సీను తన క్యారెక్టర్ ఒక టీచర్గా వెళ్ళి ఒక డైరెక్టర్ టీచర్గా వెళ్ళి తర్వాత తను ట్విస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా గదొక ట్విస్ట్ అంట. అది పెద్ద ఏముండదు. ప్రతి ఒక్కటి ఫైట్లు మాత్రం హరిశంకర్ రేంజ్లో అయితే లేవబ్బా. ఫైట్లు కూడా అంత కంపోజ్ చేసిన విధానం, తన టేకింగ్ ఎక్కడన్నా ఏడైనా కానీ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో అబ్బా ఏం తీశాడ్రా హరిశంకర్. టేకింగ్ ఏముందిరా, తన పనితనం. గబ్బర్ సింగ్లో మనకు కొన్ని ఇంటర్వెల్ ఫైటు, క్లైమాక్స్ ఫైటు, తర్వాత ఇంకా అదే తన కెరీర్ బెస్ట్ అనుకోవాలనేమో. ఇంకా దానికి మించి అనేది హరిశంకర్ నుంచి రావట్లేదు. రవితేజ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలే, కానీ పేస్లో మాత్రం రవితేజ గ్లామరు లుక్, ఆ గ్రేస్నెస్ అనేది 100% తగ్గిపోయింది. ఆ లవ్ ట్రాక్ ఉన్నప్పుడు అమ్మాయికి రవితేజకు ఆరికి సూపర్ జోడీ. అబ్బా ఏముందిరా వీళ్ళ లవ్ ట్రాక్ బాగుంది అనిపించే రేంజ్లో అయితే లేదు లవ్ ట్రాక్ కూడా. రవితేజ అనేది ఫేస్లో గ్లామర్ లుక్ అనేది గ్రేస్ తగ్గింది. ఎనర్జీ మాత్రం రవితేజది ఎప్పుడు తగ్గదు. ఫైట్ల విషయంలో తగ్గలే, కామెడీ విషయంలో తగ్గలే, ప్రతి విషయంలో తగ్గలే. కానీ ఓల్డ్ పాటల గురించి అయితే, హిందీ పాటల గురించి అయితే అనుసందర్భంగా వేస్ట్గా పెట్టిండు. నాకైతే సినిమా హరిశంకర్ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఏ మాత్రం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఏదో పవర్ఫుల్ డైలాగులు చెప్పినంత మాత్రాన సినిమా ఆడదు హరిశంకర్. ఇంకా నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిటింగ్. నాకైతే పెద్దగా నచ్చలేదు సినిమా. థ్యాంక్ యూ.